ఏఎస్బీఎల్ వారి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సింగర్ సునీత గారి మధురగానంతో మార్చి 27 సాయంత్రం 5:30కు బుక్ మై షోలో మీ ఉచిత పాస్ ఇప్పుడే బుక్ చేసుకోండి. పశ్చిమాసియాలో యుద్ధ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతుంది. అగ్నికి వాయువు తోడైనట్లు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రతీకార దాడులు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా ఇరాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇరాన్ సైన్యంలో అత్యంత కీలకమైన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ నౌకాదళ అధిపతి అలీ రెజా తంగ్సిరిని మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించింది. ఈ పరిణామం యావత్ ప్రపంచాన్ని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. ఇరాన్ తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులు జరిపాయి. ఈ దాడుల్లో తంగ్సిరితో పాటు మరికొందరు సీనియర్ నౌకాదళ కమాండర్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్ స్పష్టం చేశారు. అలీ రెజా తంగ్సిరి సామాన్యుడు కాదు. 2018 నుంచి ఇరాన్ నేవీ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిపై పట్టు సాధించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఈ జలసంధిని మూసివేస్తామని పదే పదే హెచ్చరిస్తూ అంతర్జాతీయ వాణిజ్యాన్ని గడగడలాడించిన వ్యూహకర్త ఆయన. అటువంటి కీలక నేతను ఇజ్రాయెల్ అంతం చేయడం ఇరాన్ రక్షణ వ్యవస్థ కుప్ప కూలినట్లయింది. అయితే ఈ మరణ వార్తపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు నోరు మెదపకపోవడం గమనార్హం. మరోవైపు ఇరాన్ కూడా తన ప్రతీకారాన్ని క్షిపణుల రూపంలో చూపిస్తోంది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అబుదాబిపై జరిగిన క్షిపణి దాడిలో శిథిలాలు మీద పడి 2 వ్యక్తులు మరణించగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్, కెఫర్ కాసిం ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 7 గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైనిక నియంత్రణ కేంద్రాలు, అణు మౌలిక సదుపాయాల లక్ష్యంగా తాము దాడులు చేశామని ఐఆర్జీసీ సగర్వంగా ప్రకటించుకుంది. ఈ దాడుల్లో లెబనాన్ సరిహద్దులో ఒక ఇజ్రాయెల్ సైనికుడు కూడా మృతి చెందిన సమాచారం. యుద్ధంలో రష్యా పాత్రపై వస్తున్న వార్తలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఇరాన్కు రష్యా డ్రోన్లు సరఫరా చేస్తుందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో హల్చల్ చేశాయి. కానీ రష్యా ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇవన్నీ కల్పిత వార్తలని, తాము ఎవరికి ఆయుధాలు సరఫరా చేయడం లేదని రష్యా స్పష్టం చేసింది. ఏది ఏమైనా ఇరాన్ నౌకాదళ చీఫ్ మరణం పశ్చిమాసియాలో యుద్ధ గమనాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ చేస్తున్న ఈ దాడులకు ఇరాన్ ఎలా స్పందిస్తుంది అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.